తెలంగాణనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా మారిన జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగియడంతో కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టి అంతా ఇకపై అభ్యర్థుల ప్రచారంపైనే కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యూహం సిద్ధమైంది. నామినేషన్ల తుది జాబితా కూడా శుక్రవారమే విడుదల కానున్న నేపథ్యంలో శనివారం నుంచే అభ్యర్థుల కదలికలు, ప్రచార కార్యక్రమాలపై భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఏర్పాటైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సోదాలను మరింత ముమ్మరం చేయాలని పరిశీలకులకు ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విధంగా పార్టీలు మద్యం, నగదు లేదా ఇతర బహుమతులు పంపిస్తే పౌరులు నేరుగా టోల్ ఫ్రీ నంబర్ 1950కి సమాచారం ఇవ్వాలని పరిశీలకులు సూచించారు. దీంతో పాటు సివిజిల్ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు కేవలం 100 నిమిషాల్లోనే స్పందించి చర్యలు తీసుకోనున్నట్లు పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రల వంటి వాటికి సువిధ యాప్ ద్వారా లేదా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అనుమతి తప్పనిసరి. దీనికి తోడు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఎస్టీ బృందాల పనితీరుతో పాటు అభ్యర్థుల కదలికలు కూడా వీడియో తీయనున్నారు. అనుమతులు లేకుండా నిర్వహించే ప్రచార కార్యక్రమాలపై చర్యలుంటాయని పరిశీలకులు స్పష్టం చేశారు. అనుమతి లేని ప్రచారాన్ని వీడియో తీసి అందులో పాల్గొన్న జనాలు, వాహనాల సంఖ్య ఆధారంగా ఖర్చును అంచనా వేసి ఆ మొత్తాన్ని నేరుగా అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్వహించే కార్యక్రమాలపై షాడో టీమ్స్ తో పాటు పరిశీలకులు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు సీక్రెట్ నిఘా పెట్టనున్నట్లు సమాచారం. జంతువులు లేదా మూగ జీవాలను ప్రచారంలో వినియోగించినట్లయితే అందుకు సంబంధించిన చర్యలు కూడా ఉంటాయని జిల్లా ఎన్నికల వింగ్ అధికారులు తెలిపారు.